జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో పట్టపగలే కత్తులతో నరికి రౌడీ షీటర్ హత్యను 24 గంటల్లో ఛేదించారు పోలీసులు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. ముగ్గురు నిందితుల నుంచి వారి వద్ద నుండి కత్తిని స్వాధీనం చేసుకుని ట్రాన్స్జెండర్ను హత్యాచారం చేసి డబ్బు చెల్లించే విషయంలో స్నేహితుల మధ్య గొడవ జరిగిన హత్య జగద్గిరిగుట్ట ప్రాంతంలో ట్రాన్స్జెండర్ను 15 రోజుల క్రితం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్యాచారం చేసిన రోషన్ సింగ్ అలాగే మరో 6 మిత్రులు డబ్బు చెల్లింపు విషయంలో గొడవ జరగగా వీరిపై బాలానగర్ పోలీస్ స్టేషన్లో ట్రాన్స్జెండర్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు ట్రాన్స్జెండర్ను తమపై కేసు పెట్టామని బాలకౌశిక్ రెడ్డి ఉసిగొల్పాడని అతన్ని ఎలాగైనా చంపేస్తానని స్నేహితులతో చెప్పిన రోషన్ సింగ్ ఇది కాస్త తన చెవిలో పడడంతో వాడు నన్ను చంపడమేంటి, నేనే వాడిని చంపుతానని పగబట్టిన బాలకౌశిక్ రెడ్డి మద్యం తాగి జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్దకు వచ్చిన రోషన్ సింగ్ అలాగే బాలకౌశిక్ రెడ్డి అతని స్నేహితులు ఆదిల్ మహమ్మద్ ఈ సందర్భంలో ఇద్దరి మధ్య గొడవ జరగగా రోషన్ సింగ్ చేతులను వెనుక నుండి పట్టుకున్న మహమ్మద్ అతన్ని దారుణంగా కత్తితో పొడిచి పారిపోయిన బాలకౌశిక్ రెడ్డి తీవ్ర గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రోషన్ సింగ్ మృతుడు. రోషన్ సింగ్ నిందితులు బాలకౌశిక్ రెడ్డి ఆదిల్ మహమ్మద్లపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని తెలిపారు పోలీసులు. మీ అందరికీ తెలుసు, నిన్న సాయంత్రం 4:30 టైంలో బాలానగర్ డివిజన్లో ఉన్నటువంటి జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జగద్గిరిగుట్ట బస్టాండ్ దగ్గర బ్రాడ్ డే లైట్లో 3 వ్యక్తులు కలిసి రోషన్ కుమార్ సింగ్ అనే వ్యక్తిని విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి చంపడం జరిగింది. ఆ కేసులో ఇమీడియట్గా మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎస్ఓటి డీసీపీ శోభన్ కుమార్, అసిస్టెంట్ డీసీపీ విశ్వప్రసాద్, బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి, జగద్గిరిగుట్ట ఇన్స్పెక్టర్ వెంకటేష్, బాలానగర్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శివ, ఎంటైర్ టీం అందరూ కూడా ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ అయ్యి మనకి, ఎందుకంటే సీసీ ఫుటేజ్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి ఆ పర్సన్స్ ఎవరు అనేది మనకు అప్పుడే తెలిసిపోయింది. వాళ్ళు 3 వ్యక్తుల పేర్లు మనకి బాలశౌరెడ్డి, ఇతను జగద్గిరిగుట్టలో ఉంటారు, ఇతన్ని బాదుషాని కూడా పిలుస్తారు. రెండో వ్యక్తి సయ్యద్ మహమ్మద్ జగద్గిరిగుట్ట, మూడో వ్యక్తి రేవా ఆదిత్య అలియాస్ ఆదిల్, ఇతను కూడా జగద్గిరిగుట్ట. వీళ్ళు 3 కలిసి వీళ్ళకి ప్రీవియస్ ఎనిమిటీ ఉంది. చనిపోయినటువంటి రోషన్ కుమార్ సింగ్ కూడా ఇక్కడ రౌడీ షీటరు, ఇందులో ఉన్నటువంటి ప్రధాన ముద్దాయి బాలశౌరెడ్డి కూడా రౌడీ షీటరు. వీళ్ళ మధ్య చిన్న చిన్న ఇష్యూస్ తోటి మన ఇల్లీగల్ ఫేక్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్న దాని మీద కావచ్చు, దీని మీద వీళ్ళు ఒకరికొకరు గ్రడ్జెస్ పెంచుకొని ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకుంటూ ముందస్తుగా ప్లాన్ చేసుకొని బాలశౌరెడ్డి ఇన్స్టాగ్రామ్ ద్వారా డిసీజ్డ్ రోషన్ని రమ్మని చెప్పి పిలవడం జరుగుతుంది. అక్కడ ఆటోలో వచ్చి వాళ్ళిద్దరు రోషన్ కుమార్ సింగ్ వాళ్ళ ఫ్రెండ్ మహేందర్ మనోహర్ ఇద్దరు ఆడికి ఆటోలో దిగ్గానే వీళ్ళు ప్లాన్ ప్రకారము మహమూద్ వచ్చేసి అతన్ని పట్టుకోవడము, ఈ ఆల్రెడీ ఇతను బాలశౌరెడ్డి అమెజాన్లో ఒక నైఫ్ను కూడా ముందస్తుగా ప్రొక్యూర్ చేసుకోవటము, ఆ ప్లాన్ ప్రకారము ఎప్పుడైతే మహమూద్ వచ్చేసి పట్టుకుంటాడో బాలశౌరెడ్డి విచక్షణ రహితంగా 4-5 సార్లు పొట్ట మీద, బ్యాక్ సైడు ఇవన్నీ కూడా పడటం వల్ల అతను పరారైతాడు. ఇమీడియట్గా మనం పోలీసు ఇన్ఫర్మేషన్ రాగానే అతన్ని హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేయించి గాంధీకి ట్రీట్మెంట్ కోసం పంపిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరిగింది. ఇమీడియట్గా ఈ టీమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ సీసీ కెమెరాలు, వాళ్ళ ఎన్ రూటు, టెక్నికల్ ఎవిడెన్స్ తోటి వాళ్ళని నైట్లో పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఆ నైఫు, ఆ బ్లడ్ స్టెయిన్, ఆ క్లాత్స్, తర్వాత వాళ్ళ మొబైల్ ఫోన్స్, ఒక బుల్లెట్ బండి, 3 కూడా బుల్లెట్ బండి మీద పరారు కావడం జరిగింది. ఆ బుల్లెట్ బైకు అవన్నీ సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ 3తో పాటు వీళ్ళకి ఎవరైతే సహకరించారో అఫెన్స్ ముందు కానీ అఫెన్స్ తర్వాత కానీ సహకరించినటువంటి వాళ్ళని కూడా ఈ కేసులో నేరస్తులుగా రికార్డు